అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎన్నో పోషకాల విలువలు కలిగిన పాలకూరతో కిచిడి పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. పాలకూరలో విటమిన్స్, మినరల్స్, కాల్షియం అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ బోన్ స్ట్రెంత్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ పాలకూర తప్పకుండా పిల్లలకి పెట్టండి. ఇలా పాలకూరని నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక క్యారెట్ తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కందిపప్పుని తీసుకుందాము. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా వాడుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 30 నిమిషాలు సోక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుందాం. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ క్యారెట్ పాలకూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా మీ పిల్లలకి పెట్టండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని ఒక 2-3 నిమిషాలు పాలకూరని మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా నెయ్యిలో అన్నీ మగ్గించుకోవడం వల్ల మనకి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పును కూడా వేసుకుందాం. వాటర్తో సహా వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు చిటికెడు జీలకర్ర పౌడర్ని వేసుకుందామండి. జీలకర్ర పౌడర్ వేయడం వల్ల పిల్లలకి మంచిగా అడుగుతుంది. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 4-5 విజిల్స్ వచ్చాక మూత తీసి ఇలా ఒక స్మాష్ హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ పిల్లల స్మాష్ చేస్తే తినడానికి ఇబ్బంది పడితే మీరు మిక్సీ అయినా పట్టి పిల్లలకి తినిపించవచ్చండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించండి. ఈ రెసిపీ వచ్చేసి మీరు ఏ టైంలోనే ఇవ్వచ్చండి. లంచ్ టైంలో అయినా ఇవ్వచ్చు, డిన్నర్ టైంలో అయినా ఇవ్వచ్చు. ఈజీగా డైజెషన్ అవుతుంది. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. మీకు మరిన్ని ఇలాంటి బేబీ హెల్తీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.